హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మిస్ రాస్ కమ్యూనికేషన్ నుంచి. ఇది ఆల్రెడీ రన్ అవుతుందండి. మనకి ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలియదేమో అని చెప్తున్నాను, ఒకసారి చూసుకోండి. యూపీఎస్సీ వాళ్ళు సిఏపిఎఫ్ రిక్రూట్మెంట్స్ అయితే రిలీజ్ చేశారు. మనకి టోటల్ వేకెన్సీ వచ్చి 506 ఉన్నాయండి. ఒకసారి దీని వివరాలు త్వరగా చెప్పేస్తాను చూడండి. జనరల్ క్యాండిడేట్స్కి 200 ఫీజు అండి. ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ వీళ్ళకి ఫీజు లేదు. బీసీ వాళ్ళకి బాయ్స్కి ఉంటుందండి ఫీజు. బీసీ బాయ్స్కి మెన్షన్ చేయలేదు కదా, కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఫీజు ఉంటుంది 200 రూపీస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఇవి స్టార్టింగ్ అయితే మనకి 24th ఏప్రిల్ నెలలోనే స్టార్ట్ అయినాయి. లాస్ట్ అప్లికేషన్స్ వచ్చి 14th May 2024 వరకు ఉన్నాయి. మీరు అప్లై చేసుకోవచ్చు. దీని ఏజ్ లిమిట్ చూడండి ఫ్రెండ్స్, 20 years నుంచి 25 years మధ్యలో ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళందరూ పెట్టుకోవచ్చు. దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు ఇక్కడ. 25 ఏళ్ళకి బీసీ వాళ్ళైతే ప్లస్ 3 years యాడ్ చేసుకుంటే 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ 5 years యాడ్ చేసుకుంటే 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. దీని క్వాలిఫికేషన్ చూడండి. ఈ పోస్ట్కి డిగ్రీ ఉంటే సరిపోతుంది, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ. నెక్స్ట్ దీంట్లోనే అసలు అదే ఏసీఎస్ అంటే ఏంటి అసలు ఇక్కడ చూడండి. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. దాంట్లో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూపిస్తుంది. ఆ పోస్ట్కి ఎన్ని ఉన్నాయి. బిఎస్ఎఫ్ 186, సిఆర్పిఎఫ్ 120, సిఐఎస్ఎఫ్ 100, ఐటీబీపీ 58, ఎస్ఎస్బి 42. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, మా హస్బెండ్ సిఆర్పిఎఫ్లో వర్క్ చేస్తున్నారు. ఈ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇలా ఉంటాయండి. మీరు చూసుకోండి. అప్లికేషన్స్ అయితే అప్లై అవుతున్నాయి మనకి. ఇలా ఓపెన్ చేసినప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి తరపు నుంచి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి. ఓకేనా అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇంకా అప్డేట్స్ కావాలనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.